2019 ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామా దాడిలో మృతి చెందిన 40 మంది మన భారత జవాన్లకు సిఆర్పిఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ సెల్యూట్ చేసుకుంటున్నామండి. కేవలం సెల్యూట్ చేసి వాళ్ళకి ఫిబ్రవరి 14th నివాళులర్పించడం కాదండి, మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలతో అర్పిస్తే అంత మనకు స్వాతంత్రం రాలేదు. అలాగే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని రాత్రి పగళ్ళు కాపు కాసి దేశ సరిహద్దుల్లో కాపు కాసి మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణమైన జవాన్లకి ఇచ్చే ఇదేనా మన వాళ్ళకి ఇచ్చే గౌరవం. వాళ్ళు మనకు స్వాతంత్రం తీసుకురావడానికైనా మహనీయులు ప్రాణాలు త్యాగం చేశారు. అలాగే మన దేశం సరిహద్దుల్లో మన జవాన్లు నిత్యం కాపలు కాస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ అంత ఎదిగి చేస్తుంటే మనం ఏం చేస్తున్నామండి ఈరోజు? స్వార్థం, ప్రతి మనిషిలోని స్వార్థం, ఆస్తి అంతస్తు, భూములు, డబ్బు, పదవులు, ఇలాగా ప్రతి దానికోసం ఆరాటపడుతూ చివరికి ఏ స్థాయిలో దిగజారమంటే కులాలు మతాలు అని పేరు చెప్పి కన్న తల్లిదండ్రులని కొంత అన్నదమ్ములను కూడా కొట్టుకోవడం కాదు, చంపేసుకునే దరిద్రపు పరిస్థితిలో ఉన్నామండి మనం ఈరోజు. మనం నిత్యం ప్రతి చోట హత్యలు, అలాగే ఆడవాళ్ళపైన అత్యాచారాలు, చిన్నపిల్లల కిడ్నాప్లు ప్రతి చోట కేవలం వారి స్వలాభం కోసం ఎదుటివారిని బాధ పెడుతూ ఉన్నారండి. మన కోసం, మన స్వాతంత్రం రావడం కోసం మన దేశ సరిహద్దుల్లో వీర జవాన్లు అంతా నిత్యం పోరాటం చేస్తుంటే మనమేమో స్వార్థం అనే ఒక దాంట్లో మనం రోజు తెలియాడుతున్నాం మనం. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి, మన స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది. స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఏదో 1947 ఆగస్టు 15వ తారీఖున, అలాగే రిపబ్లిక్ డే అని చెప్పి జనవరి 26వ తారీఖున, ఇలాగ ప్రతి సంవత్సరం ఆ దేశ మహనీయుల గురించి, మన దేశం కోసం ప్రాణాలర్పించిన వారి గురించి సంతాపం ప్రకటించడం, వర్ధంతులు జరుపుకోవడం, జయంతులు జరుపుకోవడం, ఇలాగ కేవలం అది కాదండి. అసలు వాళ్ళ ఆశయాల్ని మనం ఆచరణలో పెడదాం. వాళ్ళకిలాగే మనల్ని స్వాతంత్రం కోసం పోరాడమని చెప్పట్లేదు కదా, మన ప్రాణత్యాగం చేయమని చెప్పట్లేదు కదా. కనీసం మనం మానవులుగా మనిషిగా బతుకుతాం. మనం స్వార్థం ఎందుకండి? స్వార్థం మనం బతకడానికైతే ఉండాలి, స్వార్థం లేకపోతే ఎలా బతుకుతాం అంటారు. స్వార్థం ఉండండి, ఎదుటివారికి ఇబ్బంది కలిగేంత స్వార్థం, చివరికి ప్రాణాలే తీసేంత స్వార్థం మనకి ఎందుకండి ఇది? కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియజేసినట్టు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. మన కోసం నిత్యం అంతలాగా ఆరాటపడే వాళ్ళ కోసం మనం ఎంత స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్నాం, మన స్వార్థం కోసం మనం ఎంతలా జగజారుతున్నాం, మనం అసలు మానవతా విలువలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరి ఆత్మ సాక్షి ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేసి అసలు మనం ఎలా ఉంటున్నాం, ఎదుటివారితో ఎలా ఉంటున్నాం అని ఆలోచించి ఎక్కడైనా మనం మారదాం అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం. నమస్కారం.